అందరికీ నమస్కారం. హ్మ్. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఫ్రూట్ పేరొచ్చేసి గ్యాక్ ఫ్రూట్ లేదా హెవెన్ ఫ్రూట్ అని గూడా అంటారు. గ్యాక్ ఫ్రూట్, గ్యాక్ జీఏసీ గ్యాక్, గ్యాక్ ఫ్రూట్ లేదా హెవెన్ ఫ్రూట్. ఇది ఎక్కువగా వియత్నాం, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా ఈ కంట్రీలలో పండిస్తారండి. ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఫ్రూట్. చాలామంది మిత్రులు కొన్ని వీడియోలలో అడుగుతున్నారు అన్నట్టు, ఇది ప్యాషన్ ఫ్రూట్ లాగానే ఉంది, ఇది ప్యాషన్ ఫ్రూటే, లోపల ఎలా ఉంటుందో చూపించండి అని అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కట్ చేసి కూడా చూపిస్తాను. అంటే మీరు ప్యాషన్ ఫ్రూట్ చూసి ఉండొచ్చు, ఇది కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని కూడా మీకు తెలుస్తుంది. కామెంట్లో పెడుతున్నారు అన్నట్టు, ఒకసారి కట్ చేసి చూపించండి సార్, ఇది ఫ్రూట్ ఎలా ఉంటుంది అనేది కూడా. సరే, ఇప్పుడు ఈ వీడియో కట్ చేసి ఆ ఫ్రూట్ కట్ చేసి చూపిస్తాను, ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో మనమే మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశాము మన ఫామ్లో, కాబట్టి మీకు ప్యాషన్ ఫ్రూట్ లాగా కనిపిస్తుండొచ్చు. ఇది గ్యాక్ ఫ్రూట్ అండి, గ్యాక్ ఫ్రూట్. దీన్ని ఒక్కొక్క కంట్రీలో గ్యాక్ ఫ్రూట్ అని, ఫ్రూట్ ఆఫ్ హెవెన్ అని, గ్యాక్ మెలన్ అని, స్పైనీ గాడ్ అని ఇలా పిలుచుకుంటారు ఆ కంట్రీలలో. అంటే వియత్నాం కానీ, థాయిలాండ్లో కానీ, అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక విధంగా పిలుస్తారు అన్నట్టు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మమోడికా కొచిన్సినెసిస్, సైంటిఫిక్ నేమ్. ఈ ఫ్రూటు 4 కలర్స్లోకి చేంజ్ అవుద్ది అన్నట్టు. ఫస్ట్ గ్రీన్ కలర్స్, తర్వాత చూడండి ఇక్కడ పైన కూడా ఉంది, తర్వాత ఎల్లో కలర్స్, ఎల్లో నుంచి ఆరెంజ్ కలర్, ఆరెంజ్ నుంచి రెడ్ కలర్కి వస్తుంది అన్నట్టు. రెడ్ కలర్కి వచ్చినప్పుడు మనం ఈ ఫ్రూట్ని తీసుకోవాలంటే కట్ చేసి తీసుకోవాలన్నట్టు. అంటే అయిపోయినట్టు ఈ ఫ్రూట్ని మనం ఓన్లీ జ్యూస్ అంటే తినడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే పులుపు, కొంచెం ఒగరుగా సప్పగా ఉంటుంది. ఒక ఫ్రూట్ని మనం కనీసం 8 మెంబర్స్కి షేర్ చేయొచ్చు. జ్యూస్ చేసుకొని టేస్ట్ కోసం ఏదైనా అంటే షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ ఫ్రూట్ని కట్ చేసి మీకు చూపిస్తాను, ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియో ద్వారా మీరు చూడవచ్చు. ఎలా ఉంటుందండి కట్ చేసిన తర్వాత, ఫ్రూట్ 2 పీసెస్గా కట్ చేశాను, మీకు క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. ఫ్రూట్ కట్ చేస్తే సీడ్స్కు రెడ్ కలర్లో చూడండి, అదేమో లైకోపిన్. తర్వాత మనకు ఆ ఫ్రూట్ మ్యాంగో పల్ప్ లాగా కనబడుతుంది ఎల్లోది, అదేమో దాంట్లో బీటా కెరోటిన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఈ రెండింటిని మనం యూజ్ చేసుకోవాలన్నట్టు. సీడ్స్కి ఉన్నటువంటి ఆ రెడ్ కలర్ ఉన్నటువంటి దాన్ని తీసుకొని మనం వాటర్ పోసుకొని, ఆ ప్రొసీజర్ కూడా నేను జ్యూస్ ఎలా చేయాలనేది ప్రొసీజర్ కూడా నేను ఒక వీడియో చేస్తాను. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, ఆ ఫ్రూట్ కట్ చేసి లోపల ఎలా ఉంటుందో చూపించవచ్చు కదా, ఇది ప్యాషన్ ఫ్రూట్ అట్టుందని అంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇది ప్యాషన్ ఫ్రూట్ కాదండి, ఇది గ్యాక్ ఫ్రూట్. అంటే మన రాష్ట్రంలో ప్యాషన్ ఫ్రూట్ పండిస్తారు కాబట్టి ఇది ప్యాషన్ ఫ్రూట్ లాగా కనబడవచ్చు, కానీ ఇది ప్యాషన్ ఫ్రూట్ కాదు, గ్యాక్ ఫ్రూట్. తెలుగు రాష్ట్రాల్లో మనమే మన ఫామ్లో పెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఇది ఇలా ఉంటుందండి. మీరు మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇంకా మరింత సమాచారం అందుతుంది అన్నట్టు.